ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత చచ్చిపోతాం, ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభు నీ కొరకు చాలా గొప్ప కార్యాలు చేశాను కదా అని నీకు తెలుసు. అందరికీ చేశాడు, నీకు చేశాడు, నాకు చేశాడు. అయితే నువ్వు ఎంతమందికి చెప్పావు, నా గురించి సాక్ష్యం చెప్పావు, ఎంతమంది నీ ద్వారా బాగుపడ్డారు అని అడుగుతాడంట. ఎంతమంది నీ ద్వారా బాగుపడ్డారు, రక్షణ పొందారు, మారు మనసు పొందారు అని అడుగుతారు. అందరిని అడుగుతారు. అన్నది బైబిల్లో ఉంది, అడుగుతాడు ఆయన. అయితే మనం ఏం చెప్తాం? ఇలాగే కామ్గా ఉంటాం. బైబిల్లో ఒకడు పెండ్లు వస్త్రం లేకుండా వెళ్ళాడంట. అందరూ పెండ్లు వస్త్రం వేసి వచ్చాడు, నువ్వు ఎందుకు వేసుకురాలేదంటే అడు మౌనంగా ఉన్నాడండి, మీకు లేక. చనిపోయిన తర్వాత మనం మౌనంగా ఉంటే కాళ్ళు చేతులు కట్టి వీడిని తీసుకెళ్ళి అగ్నికి అందుకెళ్తామంటే గుండంలో పడేయండిరా పనికిమాలండి, పనికిమాలి దాన్న అంటాడంట దేవుడు. నువ్వు బాగుపడ్డావు, కానీ ఇతరులు కూడా బాగుపడాలని ఆశ నీకు. మా దేశాన్ని వదిలేసి మేము ఇక్కడ రావటానికి కారణం అదే. మా ఊరు, మా ప్రజలు, మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎవ్వరు లేరు ఇక్కడ. వదిలేసాం, వచ్చాం. కారణం ఏంటి? దేవుడు అడుగుతాడు. భయం. దేవుడు అడుగుతాడు, అబ్బాయి ఏం చేసావు నా కొరకు అంటే, అలా మౌనంగా ఉంటే సరిపోద్దా? చెప్పాలి కదా జవాబు. నా జీవితాన్ని నీకు ఇచ్చేసాను ప్రభు అంటే ఎంత బాగుంటుంది. ఒక్కడే వచ్చారు, ఎవరొక్కడు గురించి దేవునికి సాక్ష్యం చెప్పడం మొదలెట్టాను. 9 రక్షణ పొందిన మందిరాన్ని రావటం ప్రారంభించాను. నా కొరకు ప్రార్థన చేసేవారిని కొంతమంది దేవుడు ఉంచాడు. కన్నాపురం నుంచి ఒక ఆవిడ, విక్టోరియా, ఆవిడ పేరు విక్టోరియా, యవనస్తురాలు, చాలా మంచి మనసు కలిగి విని దొరమాడు వచ్చింది. కన్నాపురం నుంచి ఇక్కడికి దొరమాడు వచ్చింది. ఆకలి ఉండేవాళ్ళు. అన్నయ్య గారు మీ గురించి విన్నాను, మీతో కలిసి ప్రార్థన చేయడానికి వచ్చాను. ఆవిడ పెళ్లి చేసుకోలేదు, యవనస్తురాలు అని చెప్తే అమ్మ చాలా మంచిది, ఎప్పుడో రక్షణ పొందేది. మంచిదమ్మా, ప్రార్థన చేసుకుంటే 2-3 రోజులు ఉండేది, తర్వాత వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆవిడ వైజాగ్ మందిరంలోకి వెళ్ళిపోయింది. వైజాగ్ మందిరంలోకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళింది. అలా అమ్మగారిని అడిగాను, అమ్మ విక్టోరియా ఎలా ఉంది ఏంటంటే, అయ్యా ఆవిడ ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేయటమే, ఎప్పుడు చేస్తూనే ఉంది. ఎంత గొప్ప విశ్వాసం అంటే ఆవిడ, ప్రభా మరి నీ దాసుని ప్రాంతాన్ని పంపించావు, పునాత్మలు రక్షణ పొందేలాగా నీ కృపను గ్రహించు, వాడుకో, వాళ్ళకి ఎందుకని బలపరచు అని ప్రార్థన చేసి చనిపోయే వరకు ప్రార్థన చేసేదాన్ని.